ఇలా చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి భగవంతుడా అని లాస్ట్ టైం గత 5 సంవత్సరాలు ఎంత బాధపడ్డారో మీరందరూ కూడా చూశారు. ముఖ్యంగా ఏదైనా ఒక మాట మాట్లాడితే, సోషల్ మీడియాలో ఒక మాట మాట్లాడితే వాళ్ళని వేధించడం, న్యాయం అడిగితే న్యాయం అడిగినందుకు ఎంతో విజ్ఞతతో ఉండి చదువుకున్న ఒక డాక్టర్ని నడి రోడ్డు మీద అవమానపరిచి అతనికతనే చచ్చిపోయే విధంగా, అంటే అది నిజంగా చాలామంది ఆయన చనిపోయాడు అంటారు, కానీ వీళ్ళు హత్య చేశారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. 1 కాదు 2 కాదు, ఎస్టీలు అయితేనేమి, ఎస్సీలను అయితేనేమి విపరీతంగా. ఎస్టీలు అయితే నేను ఎక్కువ ఉదాహరణలు చెప్పను, 2 చెప్పదలుచుకున్నాను. ఎందుకనంటే మనం ఎస్టీల దగ్గరకు వచ్చేటప్పటికి ఒక మహిళ తను న్యాయం అడిగింది అని, కేవలం న్యాయం అడిగింది, ఆమె ఇంకేమీ అడగలేదు. అలాంటి మహిళని పల్నాడు జిల్లాలో నకరికల్ మండలంలో పాపం ఆవిడ్ని, అది మంత్రిబాయ్ ఆవిడ పేరు, పాపం ఆవిడ లంబాడి అంటే సుగాలి జాతికి చెందిన ఆవిడని ట్రాక్టర్తో తొక్కించారు. కేవలం ఆవిడ పొలం ఆవిడకు వదిలేయమన్నందుకు, ఆవిడ ఒక న్యాయం అడిగినందుకు. అలాగే మా సోదరుడు, ఎందుకంటే తను పాపం ఎరుకల కులంకి సంబంధించినటువంటి మహేష్ అన్న మా సోదరుడు న్యాయం అడిగినందుకు ఆయన మీద మూత్రం పోసి మరీ హింసించి, అంటే ఎంత దారుణమైన చర్యలు చేశారో మీరు తెలుసు. ఈరోజు చూసుకున్నట్టయితే ఇకపోతే ఎస్సీలని తండోపతండాలు, ఒక డాక్టర్ గారు అయితేనేమి, అలాగే ప్రొఫెసర్లు అయితేనేమి, ఆ టీచర్లు అయితేనేమి, ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. అయితే ఇతనికి ఆయన తాలూకా కేడర్ మీద అనంతమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఆ అనంతమైన ప్రేమలో కూడా అనంతబాబు గారు ఒకరు ఉన్నారు. ఎందుకనంటే ఎమ్మెల్సీగా ఆయన మాతో పాటు కౌన్సిల్కి వస్తూ ఉంటే నిజంగా సభ్య సమాజంలో పుట్టిన ఒక మహిళగా తలదించుకొని సిగ్గుపడ్డాం అందరం. ఆయన వచ్చి ఆయన చట్టాలు చేస్తారా, ఆయన నీతులు చెప్తాడా, ఆయన అక్కడికి వచ్చి ధర్నాలు చేస్తాడా, ఆయన అక్కడికి వచ్చి ప్లకార్డులు పట్టుకుంటాడా? ఇది జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఊరుకుంటాడంటే, అంటే నీ తాలూకా ఉద్దేశం ఏంటి? ఎవరినైనా చంపు, ఎవరినైనా దోచుకో, ఎవరిని అలాగే దాచుకో, ఇదే మన తాలూకా సిద్ధాంతం, మనది గొడ్డల పార్టీ, మనం ఇలాగే ఉండాలని చెప్పటమా? ఇవేనా నీతులు చెప్పటం? ఎంత దారుణం అంటే కనీసం ఒక మనిషిని చంపి, ఇంకా ఏమిటి అంటే గత 5 సంవత్సరాలుగా సీసీ ఫుటేజీలు తీయలేదంట పాత పోలీసులు. అంటే పోలీసుల మీద ఎంత ప్రెషర్ ఉందో మీరు ఆలోచించండి. అదే పోలీసులు ఈరోజు 60 సీసీటీవీ ఫుటేజీలు తీసుకొచ్చి మన దగ్గర పెట్టారు. మరి అప్పుడు ఎందుకు తీయలేకపోయారు? అంటే వాళ్ళని ఎంత హింసించి ఉంటారు, వాళ్ళు ఎంత బాధ పెట్టి ఉంటారు. సీసీ ఫుటేజీలు తీసిన ఫుటేజీలు కూడా 2ో 3ో తీసి అవి చీకట్లో తీశారు. అంటే మనుషులను ఎలా గుర్తుపడతారు? ఒక మనిషిని తీసుకెళ్ళి చంపేసి నీకు ఎంత ధైర్యం ఉంటే తీసుకెళ్ళి మళ్ళీ డోర్ డెలివరీ చేస్తావు? అంటే అది బరితెకంపు కాదా? అది నిజంగా నన్ను ఏమీ చేయలేరన్న నిర్లక్ష్య ధోరణి కాదా? ఒక దళితుడే కదా, ఒక డ్రైవరే కదా, నేను చంపాడు ఇంటి ముందు పడేస్తాను, ఏం చేసుకుంటాడో చేసుకోమనే కదా మీరు సవాల్ ఇస్తున్నట్టు తీసుకెళ్ళి పడేస్తారు ఆ డ్రైవర్ని. ఆ తల్లిదండ్రులు బాధపడితే, ఎక్కడో చచ్చిపోతే తీసుకొచ్చి మీకు నేను సాయం చేశానని మళ్ళీ వాళ్ళ దగ్గర మాట్లాడతారా? ఎంత దారుణం అండి. ఈరోజు చూసుకున్నట్టయితే అతని మీద 31 గాయాలున్నాయి. ఆ ఒంటి మీద ఒక 3 గాయాలు లోతుగా ఉన్నాయి. ఆయన భుజం మీద గోళ్లతో గీకేసినటువంటి గీర్లున్నాయి. చూసుకున్నట్టయితే ఆ ధర్మపత్ని కూడా సహకరించింది అంటే ఏమనాలి అసలు? ఎక్కడైనా ఈ దారుణం ఉందా? భార్యాభర్తలు కలిపి చంపేస్తారా? చంపేసి తీసుకెళ్ళి డోర్ డెలివరీ పడేస్తారా? పడేసి ఈరోజు మళ్ళీ తిరిగి ఎవరైనా సాక్షులు చెప్తారు అంటే వాళ్ళని చంపేస్తామంటారా? 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తారా? మీరు మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే భూమి మీద ఉండరు అని బెదిరిస్తారా? అంటే యథా రాజా తదా ప్రజ. నిన్న లేదు మొన్న మీ బాబాయ్ హత్య కేసులో, అది హత్య కేసు కాదు, మర్చిపోయాం మనం, గుండెపోటు కదా, గుండెపోటు వచ్చింది వాళ్ళ బాబాయ్కి. ఆ గుండెలపోటు ఆ కూతురు వచ్చినంత వరకు అది గుండెపోటుగానే మార్చుకుంటూ వచ్చారు. గుండెపోటుగానే మనిషిని కుట్టేశారు. గుండెపోటనే మనిషి ఆ రక్తం అంతా తుడిచేశారు. గుండెపోటని చెప్పి మనిషిని మొత్తం ప్యాక్ చేసేసారు. గుండెపోటని మొత్తం అతని శవయాత్రకు కూడా తీసుకెళ్ళిపోతున్న సమయంలో ఆ భార్య కూతురు వచ్చి చూసి ఆమె పాపం బాధపడి ఏంటి ఇన్ని ఉన్నాయి దెబ్బలు అని ఆమె పోస్ట్ మార్టంకి పంపిస్తే అప్పుడు తెలిసింది ఇది గొడ్డలి పోటు అని.
ఎవరు చేశారు అని అంటే పెద్ద నంగనాచిలాగా మహా చంద్రబాబు నాయుడు గారి మీదకి వచ్చారు ఆ రోజు. అంటే ఎలాగైనా మార్చడంలో బమ్మిని తిమ్మి చేయడంలో నువ్వు సిద్ధహస్తుడివని ఆ రోజే అందరూ తెలుసుకోలేకపోయారు. మా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టి ఆయనే చేశారు అని కళ్ళబొల్లు మాటలతో దొంగ ఏడుపులతో అందరినీ నమ్మించడానికి ఊర్లోకి బయలుదేరాడు. ఈరోజు చూసుకున్నట్టయితే సొంత తల్లి, చెల్లి, చిన్నాన్న కూతురు, ఆ చెల్లి వీళ్ళందరూ కూడా ఇతనే చంపించాడు అని క్లియర్గా చెప్తున్నారు ఈరోజు. అక్కడ కూడా సాక్షులు ఎవరైనా చెప్తారు అని బయటకు రాగానే తర్వాత రోజు సాక్షి చనిపోవటం పెద్ద మిరైకిల్. అది ఎలా చనిపోతున్నాడంటే ఎవరికీ తెలియదు. ఆత్మహత్య చేసుకుంటున్నారంటారు కొందరు, కడుపుల నొప్పితో తాళలేక చనిపోయాడు అంటారు కొందరు. అంటే సాక్షుల్ని ప్రభావితం చేసి కోర్టుకు రానివ్వకుండా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసి సాక్షుల్ని చంపించేవాళ్ళు ఈరోజు మీ శిష్యుడు ఎంత శిష్యుడు అంటే అనంతమైనటువంటి ప్రేమ ఉన్న మీ అనంతబాబుకి ఈరోజు సాక్షుల్ని మొత్తం అంతా మేనేజ్ చేస్తున్నారు. వెళ్ళి ఆ ఫ్లాట్లోకి వెళ్ళి మీరు ఎవరైనా చెప్తే ఒప్పుకోమని నలుగురిని బెదిరించి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి, అంటే సామ దాన వేద దండోపాయాలన్నీ కూడా వాళ్ళ మీద ఉపయోగించి చివరికి జాగ్రత్త మాకు గొడ్డలిపోటు ఉండనే ఉంది అని వాళ్ళని బెదిరించి రానివ్వకుండా చేస్తున్నారు.